పైసలు ఎప్పుడు ఇస్తావే నావి? ఇప్పుడు లేవే, నెక్స్ట్ మంత్ ఇస్తాను. నీకేమైనా సిగ్గుందే? 2 years నుంచి ఇదే మాట చెప్తున్నావు. పైసలు అడిగేటప్పుడు ఏమో ఏడ్చుకుంటూ 2 రోజులు ఇస్తా ఉంటావు. ఇచ్చినాక 2 రోజుల్లో ఫోన్ చేస్తానే, రేపు నా దగ్గర లేవు, నెక్స్ట్ మంత్ ఇస్తా అంటావు. నెక్స్ట్ మంత్ ఏమైనా ఫోన్ చేస్తావంటే నువ్వు ఫోన్ చేయవు, మళ్ళీ నేనే నీకు ఫోన్ చేసుకోవాలి. ఇది ఎలా అయిపోయిందంటే నేనేదో నీకు అప్పు కోసం వస్తున్నట్టు. చేద్దాం అనుకున్నాను, బ్యాలెన్స్ అయిపోయింది. వస్తే ఈ 2 years లో రోజుకి 10 రూపీస్ వేసుకున్నా నా పైసలు నాకు ఇచ్చేసినట్టే కదా. లేదు, నీకు అలా నీకు అన్ని కలిపి ఒక్కరోజు ఇస్తా. అదేనే ఒక్క రోజు ఎప్పుడు వస్తుంది? వస్తుంది ఆ రోజు త్వరలో. పైసలు ఇవ్వడం చేత కాదు కానీ మళ్ళీ వైజాగ్ బీచ్ లో కూర్చుంటూ చిల్డ్రింగ్ అని పెట్టుకుంటావు. అది చిల్డ్రింగ్ కాదే, చిల్లింగ్. అవన్నీ కాదే, నా పైసలు నాకు ఇచ్చి పడేస్తా నాకే నీ పైసలు. ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నా. రూపాయి వచ్చిందేమో చూసుకో. రూపాయి ఇంటే రూపాయి. అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం వేసాను రూపాయి. నాకే వచ్చింది రూపాయి. వేస్తానమ్మా తల్లి, ఇంకా రూపాయి ఎక్స్ట్రా మొహానికే కొడతా. సరే లిమిట్ అయిపోయింది నా అకౌంట్ లో. ఏమన్నా లేదు.